నమస్తే మాస్టర్స్. ప్రతిరోజు భగవద్గీత విజ్ఞాన సారాంశం గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఎవరు సంతోషానికి, ద్వేషానికి, దుఃఖానికి, ఆశకు, శుభాశుభాలకు అతీతుడు అటువంటి భక్తుడు నాకు మిక్కిలి ప్రియమైన వాడు. కోరినది పొందినప్పుడు, అయిష్టమైనది పొందనప్పుడు సంతోషం కలుగుతుంది. కోరినది పొందనప్పుడు, వద్దనుకున్నప్పుడు, వచ్చినప్పుడు దుఃఖం కలుగుతుంది. ఇష్టం లేని మనుషుల మీద, ఇష్టం లేని విషయాల మీద, కష్టతరమైన పరిస్థితుల మీద ద్వేషం కలుగుతుంది. ఇది కావాలి, అది కావాలన్న కోరికలే ఆశలు. శుభం అశుభం ఈ రెండింటినీ వదిలేసిన వాడు శుభాశుభ పరిత్యాగి. మంచి చెడు పరిపూర్ణంగా పరిత్యజించాలి. భక్తి అంటే స్వస్వరూపానుసంధానమే మనకు తెలుసు. భక్తుడంటే తన యొక్క స్వస్వరూప అనుసంధానంతో ఆత్మజ్ఞానంలో మునిగి ఆత్మానందంలో ఉన్నవాడని అర్థం. అత్యాసలను వదిలి సుఖ దుఃఖాలు, ఇష్టాయిష్టాలు, మంచి చెడులు, ద్వంద్వాలు అతీతంగా ఉంటూ తన యొక్క ఆత్మధ్యానంలో, ఆత్మానందంలో మునిగి ఉన్నవాడు ఒకానొక ధ్యానయోగి. తనకు అత్యంత ప్రియుడని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే సంతోషానికి, ద్వేషానికి, దుఃఖానికి, సుఖానికి, శుభానికి, అశుభానికి అన్నిటినీ కూడా పరిత్యజించాలి. ఒక మంచి చెడులకి రెండిటికి అతీతంగా ఉన్నవాడే నాకు ఎంతో ఇష్టమైన వాడు అనేసి తెలియజేస్తున్నారు. అలాగే మనకి ప్రకృతి వలన రజోగుణం, తమో గుణం, ప్రకృతి వలన కలిగిన సత్వ, రజో, తమో గుణాలు నాశరహితమైన జీవాత్మను దేహంలో బంధిస్తాయి. అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఇవి నాశనం లేని గుణాలు. ఆ గుణాలు జీవాత్మలో ఉన్న దేహంతో బంధిస్తాయి దేహాన్ని, ఈ జీవాత్మను. నిజానికి గుణాలకు ప్రత్యేకమైన అస్తిత్వం లేదు. గుణాలన్నీ మనసులోనే కలుగుతూ ఉంటాయి. రకరకాల సందర్భాల్లోని వేరువేరు మానసిక పరిస్థితులే ఈ గుణాలు అవ్యక్తం అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ గుణం ప్రకోపిస్తే తదననుగుణంగా మనసు మారుతూ ఉంటుంది. జీవాత్మ వాస్తవానికి గుణాతీతుడు అయినప్పటికీ ఆయా గుణాలతో ఆధ్యాత్మికం చెంది సుఖ దుఃఖాలను, ద్వంద్వాలను అనుభవిస్తూ ఉంటాడు. ఆయా అనుభవాలు సంస్కారాలను, వాసనను సృష్టిస్తూ ఉంటాయి. తద్వారా వివిధ జన్మలు పొందుతూ బంధాల్లో చిక్కుకుంటూ ఉంటాడు. అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమన్నమాట. అంటే సత్వ, రజో, తమో గుణాలు ఇవన్నీ కూడా మన దేహంలో ఉండి ఆ గుణాలకు తగినట్టే మన చేత పనులు చేపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ గుణాలకి సుఖ దుఃఖాలతో తాధ్యాత్మికం చెంది ఆ అనుభూతులతో మన అనేక జన్మల పరంపరగా వెళ్తూ ఉంటాం. ఆ రెండిటికి అతీతమై తన ఆత్మయందే తానుండి ధ్యాన సాధన చేస్తూ ఉన్నారో వాళ్ళు ఈ బంధాల్లో చిక్కుకోకుండా ఉంటారు. ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నామో మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. చిక్కుకున్నా మనదే, చిక్కుకోకపోయినా మనదే. అంటే ఆ బందీలై ఉన్నన్నాళ్ళు ఉంటాం. ఇది కాదు మనం చేయాల్సిందని ఎప్పుడైతే మనం మార్పు చేసుకుంటామో అప్పుడు అద్భుతంగా మన జీవితాలు మారుతూ ఉంటాయి. ఈ గుణాలకు అతీతంగా ధ్యాన సాధన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఈ గుణాలకు అతీతంగా నిర్గుణ స్థితిలో ఉంటాము. ఏది జరిగినా మన మంచికే అన్నట్టుగా తీసుకుంటాము. ఆ రెండిటికి అతీతంగా ఉండడమే నిర్గుణ స్థితి. ఆ గుణంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ అద్భుతమైన ఆత్మతత్వంలో ఉన్నట్టు. కాబట్టి అది మన వాస్తవానికి మనమే సృష్టికర్తం. ఎవరికి వాళ్ళే సృష్టించుకోవాలి, ఇంకొకరు చేసేది కాదు ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క జన్మలో గుణాలకు అతీతుడిగా ఉంటాం కాబట్టి, ఆ గుణాలకి అతీతంగా ఉండలేం కాబట్టి ఆ గుణాలకు బందీలుగా ఉంటాం మనం. ఆ బందీలుగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సర్వసాధారణం. ఎలా అయితే ఎల్కేజీ, యూకేజీ ఎలాగైతే మనం ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఉంటామో అందులో తప్పటడుగులు కూడా, ఫెయిల్యూర్లు కూడా ఉంటాయి. మళ్ళీ పాస్ అవుతూ ఉంటాం. ఎలాగైతే తప్పటడుగులు ఉంటాయో అలాగే ఇక్కడ కూడా అనేక జన్మల్లో తప్పటడుగులు వేస్తూ ఇష్టపూర్వకంగా, కష్టపూర్వకంగా మొత్తం మీద మెల్లమెల్లగా మనం నేర్చుకుంటాం ఆధ్యాత్మికతని. ఎన్నో జన్మలు పడతాయి. అన్ని జన్మలు కూడా 350 జన్మలు, 400 జన్మలు అవన్నీ అయినాక నిర్గుణ స్థితి, ధ్యాన స్థితి వస్తుంది. అప్పుడు ఎంతో సాధన చేశాక అప్పుడు ఇంకా ఉంటాయి.
అంటే ఇది అలా చేస్తూ చేస్తూ ఉండడమే, నిరంతర ప్రయాణమే, ఇంకేం లేదు. ఈ లోకం కాకపోతే పైలోకం, పైలోకం కాకపోతే ఇంకో లోకం, సదా నేర్చుకుంటూ ఆత్మపరంగా మనం వెళ్తూ ఉండడమే. అర్జున, సత్వగుణం వల్ల సుఖాసక్తి, రజోగుణం వల్ల కర్మాశక్తి, తమోగుణం వల్ల జ్ఞానాన్ని కప్పివేసి ప్రమాదాలు కలిగించి జీవుణ్ణి బంధిస్తున్నవి ఆశ్చర్యం కదా. అంటే సత్వగుణం వల్ల సుఖం మీద ఆసక్తి, రజోగుణం వల్ల కర్మ మీద ఆసక్తి, తమోగుణం జ్ఞానాన్ని కప్పివేయడం, ఇవన్నీ ప్రమాదం కలిగించి జీవుని బంధిస్తున్నాయి. ఈ ప్రకృతి వల్ల పుట్టిన గుణాలు జీవుడు బంధింపబడుతున్నాడు. సత్వ రజో తమో గుణాలు త్రిగుణాలు. సత్వగుణం మలినాలు లేకుండా నిర్మలమైనది, ప్రకాశవంతమైంది అయినప్పటికీ ఆత్మను లౌకిక సుఖశాంతుల పట్ల ఆసక్తితోని, లౌకిక పాండిత్యాసక్తితోని బంధిస్తుంది. అంటే సత్వ రజో తమో గుణాలు 3 గుణాలకి బందీ అవుతారు. అందులోని సత్వగుణం అనేది చాలా నిర్మలమైంది, ప్రకాశవంతమైంది అయినప్పటికీ లౌకిక సుఖాల ఆసక్తితోని, అలాగే పాండిత్య ఆసక్తితోని బంధిస్తారు. ఆత్మపరంగా మాత్రం తెలుసుకోలేరు. నేను సుఖంగా ఉన్నాను, నేను పండితుడిని అనేటటువంటి అభిమానాలు ఉంటాయి. జీవాత్మకు లౌకిక సుఖంతో, లౌకిక పాండిత్యంతో బంధం ఏర్పరిచి ఆత్మజ్ఞాన సాధకులకు జీవన్ముక్తి స్థితికి ప్రతిబంధకాలు అవుతాయి. రజోగుణం వల్ల విపరీతమైన కోరికలు కలుగుతాయి. మనకు దొరకని విషయాల మీద కోరికలు కలుగచేసి, దొరికిన వాటి మీద అనాసక్తి కలగజేసి, మరి ఏవేవో కర్మలు చేసేటట్టు చేసి జీవాత్మను మరింత లోతుల్లో బంధించి వేస్తాయి. రజోగుణం వల్ల కోరికలు ఎక్కువ పుట్టడం వల్ల ఆ కోరికల తీవ్రతతో మనం రకరకాల పనులు చేస్తూ ఉంటాము. వాటి మీద ఎక్కువ కర్మలు చేయడం, అందులో బందీ అయిపోతాం. తామస గుణం వల్ల మంచి చెడు విచక్షణ జ్ఞానం నశిస్తుంది. సోమర్తనం, అతినిద్ర ముంచెత్తుతాయి. అజ్ఞానజనమైన ఈ తమో గుణం అవివేకాన్ని కలగజేసి ఆత్మసత్యాన్ని పూర్తి కప్పివేసి జీవుని బంధించి వేస్తుంది. పరిపూర్ణత్వానికి సుగుణాల వల్ల కానీ దుర్గుణాల వల్ల కానీ బంధం ఉండకూడదు. సంఖ్యలు అనేవి బంగారంతో చేసిన, వెండితో చేసిన సంఖ్యలే అవుతాయి, కానీ ఆభరణాలు కాలేవు. అలాగే ఈ 3 గుణాలు కూడా ఆత్మని ఏదో విధంగా బంధించేవి అవుతున్నందువల్ల అన్ని గుణాలని అధిగమించాలి, చివరికి నిర్గుణుడిగా మారాలి. అంటే ఈ 3 గుణాలకి అతీతంగా ఉన్నప్పుడే, తామస గుణం అంటే సోమర్తనం, అలాగే అతి నిద్ర ఉంచేస్తూ ఉంటుంది. ఏ పని చేయకుండా అలాగా మొద్దుల్లా నిద్రపోతూ ఉండడం, లేకపోతే సోమరిపోతుల్లా ఉండడం, ఎవరొకరి మీద ఆధారపడడం, అది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే అజ్ఞానం కప్పివేస్తూ ఉంటుంది తనని. ఈ 3 గుణాల వల్ల కూడా మనిషికి ఎన్నో రకాల అనర్థాలు జరుగుతాయి. ఈ 3 గుణాలు దాటి నిర్గుణ స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. సాధన చేస్తేనే, ధ్యాన సాధన చేస్తేనే ఇవన్నిటినీ దాటడం జరుగుతుంది. మనకి రకరకాల బద్ధకాలు ఉంటాయి, రకరకాల కోరికలు ఉంటాయి, రకరకాలైన ఆనందాలు ఉంటాయి. ఆనందాలకు లోబడిపోతాము, అలాగే నాకు తెలుసని పాండిత్యానికి లోబడిపోతాం. కానీ ఆత్మపూర్వకమైన జ్ఞానం ఉండదు. ఆత్మపూర్వకమైన జ్ఞానం కావాలంటే మనకి నిర్గుణ స్థితి కావాలి. ఈ 3 గుణాలు దాటిన తర్వాత నిర్గుణ స్థితిలోనే ఆత్మస్థితి ఉంటుంది. అంటే అది గుణాలకు అతీతంగా ఉంటుంది, మంచి చెడుకి అతీతంగా ఉంటుంది. అలాగే ఇది అంటే ఆ మోహం అవన్నీ కూడా పోతాయి నిర్గుణ స్థితిలో. గుణాలకు అతీతంగా ఉండేదే నిర్గుణ స్థితి. అది రావాలంటే ధ్యాన సాధన చేయాలి, ఈ 3 గుణాలని దాటాలి. ఎప్పుడైతే మనం ఈ 3 గుణాలని దాటుతామో అప్పుడు అది మన వశం అవుతుంది. అలా ఒక్కొక్కసారి మనసు చేసే ప్రయాణంలో అన్ని గుణాలు టచ్ అవుతూ ఉంటాయి. ఈవేళ ఒక రకంగా ఉంటాం, రేపు ఒక రకంగా ఉంటాం, ఎల్లుండి ఒక రకంగా ఉంటాం. అక్కడ మనసు, పరిస్థితులు, ప్రభావాలు, ఇంట్లో ప్రభావాలు, పైన ప్రభావాలు, ఇవన్నీ కూడా మనమే పడుతూ ఉంటాయి. రకరకాల ఆలోచనలు, మనస్థితులు, ఇవన్నీ కూడా ఒక రోజులో అన్ని రకాల గుణాలతో మనం ఉండొచ్చు. ఆ టైంకి ఆయా సందర్భానుసారంగా ఒక్కొక్క గుణ ప్రకారంగా మనం ఉంటూ ఉంటాం అన్నమాట. ఈ రకంగా మనం ఉంటున్నప్పుడు
అలా అలా గ్రాడ్యువల్గా చేయగా ఏమవుతుందంటే ఆ నిర్గుణ స్థితిలో స్థితమైపోతాము. ఏదైనా సాధనతో సమకూరుతారులోనని సాధన చేయాలి. ఎంత సాధన చేస్తే అంత అద్భుతంగా మనల్ని మనం తీర్చుకోదిద్దుకోగలము. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము, వేరే ఎవరు కాదు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.